ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ఎంత మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా సరే తండ్రితో మాట్లాడితే మనకి ఒక రిలీఫ్ అనేది వచ్చింది. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడాలి, కన్నీరు కార్చండి. మనకున్న సమస్య అది అప్పులైనా సరే, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అయినా సరే, కన్నీటితో మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఒక మామూలు మనిషి మన ఫ్రెండ్కి ఎంత మనస్ఫూర్తిగా చెప్తా ఉంటే మన కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి మనకు తెలియకుండా. ఆ బాధ అలా ఉండిద్ది, ఆ భరించే వాళ్ళకి తెలిసింది ఆ బాధ. మనుషులతోనే మనం అంత ఇదిగా, ఇప్పుడు వాళ్ళు మనకేం చేయలేరు, తిరిగి పూర్తిగా అయితే ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. ఏదో సహాయం, కొంత సహాయమే చేయగలరు, కానీ పూర్తిగా అయితే తీసివేయలేరు కదా. కానీ మన తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. సమస్తము పూర్తిగా సమస్యని తీసివేయగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది. కానీ మనం ఏం చేస్తాం, మనుషుల దగ్గరైతేనేమో హృదయాన్ని విప్పి, హృదయాన్ని కృమ్మరించి మనస్ఫూర్తిగా మాట్లాడతాము. ప్రార్థనకు వచ్చేసరికి, ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడటమే కదా. ఇప్పుడు మన అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతామో అంతే మన తండ్రితో మాట్లాడటమే కదా. మన తండ్రికి దగ్గరకు వచ్చేసరికి ప్రార్థనలో మనస్ఫూర్తిగా పెట్టలేము. అలా వద్దు. మన తండ్రికి మనం మనస్ఫూర్తిగా కన్నీటితో మనకున్న బాధ అంతా తండ్రి దగ్గర చెప్పుకొని, మన తప్పు ఏదైనా ఉంటే, అయ్యా నేనే తప్పు చేశానని తండ్రి దగ్గర ఒప్పుకొని, లేదా మీకు గుర్తు రాకపోతే ఆ తప్పు నేనే ఎక్కడో పొరపాడుంటాను, నేనే ఎక్కడో జారిపోయాను, నాకు తెలియట్లేదయ్యా, నాకు గుర్తు రావట్లేదు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు, ఎన్నోసార్లు నన్ను గద్దిస్తున్నారు, అయినా సరే నేనే లోపడట్లేదు అని తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చండి. నిజంగా మనసంతా కృమ్మరించండి. హన్నా అంతే, మనసంతా హృదయాన్ని కృమ్మరించింది, జవాబు పొందుకుంది. మొదట దుఃఖాన్ని తీసేశాడు. అంత హార్ట్ఫుల్గా మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. మనస్ఫూర్తిగా మీ హృదయపూర్వకంగా హృదయాన్ని కృమ్మరిస్తున్నారా లేదా, ఇష్టంగా తండ్రితో మాట్లాడుతున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా జవాబు వచ్చింది. తండ్రి ఆసక్తిగా వింటా ఉంటాడంట. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మన హృదయాన్ని ఎంత కృమ్మరిస్తున్నామో తండ్రి చూస్తూ ఉంటాడు. ఏదో లైట్గా ఇద్దిసేయ్యా అద్దిసే అట్లా 2 మాటలు అట్లా కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి, ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభు మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ కాపుదల, మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టి ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా కూడా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు, అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే మేమెంత, మా బ్రతికెంత తండ్రి, మా భక్తి ఎంత నా ప్రభ. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ అందు భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీ కృపను బట్టి నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రభ. అనేక సమస్యలతో బిడ్డలు సతమతమైపోతున్నారు నా తండ్రి. తప్పు మాదే ప్రభ, మేమే ఎక్కడో జారిపోయాం, మేమే ఎక్కడో పడిపోయాం. మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మా కోరిక చొప్పున మా మనసుకు నచ్చినట్టు మేము జీవిస్తున్నాం. అందుకే ఈ ప్రాబ్లమ్స్. అలా ప్రవర్తించేటప్పుడైతే మాకైతే ఆనందంగా ఉంటుంది, కానీ దాని తర్వాత కలగబోయే ఆ నష్టాల గురించి ప్రభు మేము ఆలోచించలేదు. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభు. అందుకనే తర్వాత నాకు నష్టం కలిగిద్దేమో, ఇలా నేను ప్రవర్తిస్తే, ఇలా నేను నడుచుకుంటే, ఇలా ఖర్చులు చేసుకుంటే తర్వాత నేనే బాధపడలేమో అని ప్రభు ఆలోచన లేకుండా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసాం.
అందుకనే ఇప్పుడు బాధపడుతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలైనా సరే, ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ అయినా సరే నా ప్రభా పడిపోదు నా తండ్రి. ఆ కుటుంబం విడిపోదు నా ప్రభా. తట్టుకునే శక్తి ఉండిద్ది. ఎందుకంటే మీ హస్తాలతో కుటుంబాన్ని కట్టారు కాబట్టి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు నా ప్రభా. బిడ్డలు నా తండ్రి మనశ్శాంతి లేదు, ఆత్మహత్య చేసుకోవాలనే ప్రభా అపవాది ఆలోచనలు బిడ్డలను వేధిస్తున్నాయి తండ్రి. ఒక్కసారి బిడ్డలు దర్శించండి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అటువంటి ఆలోచనలు బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఇప్పటి వరకు లోకంలో బ్రతికారేమో, లోకపరంగానే ఆలోచించారేమో, కానీ మీ పాదాల దగ్గరకు వస్తున్నారు పిల్లలు. ఏ ప్రార్థన వినపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభు. నేనే పాటిదాన్ని నా తండ్రి, మేమింత, మా బ్రతికింత నా ప్రభు. బిడ్డల నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి నా ప్రభు వారి ప్రార్థనకి ప్రభు త్వరగా జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభు. బిడ్డలను సరైన దారిలో నడిపించి వారి ప్రవర్తన, వారి చూపు, వారి ఆలోచనలు నా తండ్రి మీకు నచ్చినట్టు వారిని మరలా వాళ్ళని చెక్కిన తర్వాత నా ప్రభు మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించబోతున్నందుకు మీకే స్తోత్రం. అప్పటి వరకు నా తండ్రి బిడ్డల ఓర్పు, సహనం, ధైర్యంగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా, సమస్తాన్ని కోల్పోయినా కూడా యోబు గారు అంత ధైర్యంగా, అంత విశ్వాసమైన మాట మాట్లాడారంటే అది కేవలం మీరిచ్చిన విశ్వాసమే నా తండ్రి, మీరిచ్చిన మనసే, మీరిచ్చిన ధైర్యమే నా ప్రభు. అటువంటి ధైర్యాన్ని మాకు ఇవ్వండి నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత, యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే బిడ్డలు నా తండ్రి మరి పిరికి వాళ్ళలాగా నా ప్రభు అపవాది బంధకాల్లో చిక్కుకుపోయి అనవసరమైన ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు చేసుకుంటున్నారు ప్రభా. అది తప్పు అని బిడ్డలను గద్దించి అపవాది చేతిలో నుంచి, అపవాది బంధకాల నుంచి బిడ్డలను విడిపించిన ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. యోబు గారి చుట్టూ ఎలాగైతే ప్రభా మరి రెండంచెల కంచె ఎలా వేశారు, బిడ్డల ఆలోచనలకు కూడా మీరు కంచె వేయమని అడుగుచున్నాం. మరి అపవాది ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నాదే తప్పు, నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఆ మనసు నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా కుటుంబాన్ని నన్ను కట్టబోతున్నాడు నా తండ్రి. నా సమస్యల నుంచి నన్ను విడిపించబోతున్నాడు. అప్పుల నుంచి నన్ను విడిపించబోతున్నాడు. అప్పుడు తీరే దారి నా తండ్రి నాకు చూపించబోతున్నాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు బలపరచండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. మొదట పిరికితనాన్ని తీసివేయండి, భయాన్ని తీసివేయండి, అధైర్యాన్ని తీసివేసి ప్రభా మరి ఓర్పు, సహనం, ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. చిన్న సమస్య అయినా కూడా దాన్ని పెద్దదిగా చూసి గంటల గంటలు దాని గురించి ఆలోచించిన ప్రభా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మీ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు. ఒకప్పుడు ఎంతో విశ్వాసంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దగా చూస్తున్నారు. మా కంటితో మేము చూస్తున్నాం కాబట్టి అవి పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ మీ కంటితో చూస్తే అవి చిన్న చిన్న సమస్యలే నా ప్రభా. బిడ్డల మనోనేత్రాలు తెరవండి, వారికి ఉన్న భయాన్ని తీసివేయండి. చిన్న చిన్నవే కదా నా తండ్రి చూసుకోడా, ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యల నుంచి నన్ను విడిపించాడు నా తండ్రి. ఇంతకన్నా భయంకరమైన శ్రమల నుండి నన్ను తప్పించాడు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే మనసుని, అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరిచి స్థిరపరచు నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలైనా సరే నా ప్రభా మరి ఆర్థికంగా ఎంతో చితికిపోతున్నారు, ఎంతో నలిగిపోతున్నారు ప్రభా. బిడ్డల మీద ఒక్కసారి మీ దృష్టి పెట్టండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడ, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు. మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని సమస్యలు నా తండ్రి, కానీ మీ మాట చొప్పున నడుచుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు నా ప్రభా. మాతో మీరు రోజు మాట్లాడుతూనే ఉన్నారు. మేమే నా తండ్రి మీ మాట లెక్క చేయకుండా మా సొంత ఆలోచనతో మరి ముందుకెళ్ళాం. ఇప్పుడు నష్టాల పాలయ్యం. బిడ్డల ప్రభ తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి వారు చేసిన తప్పులు ఒప్పుకునే హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. బిడ్డ కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభ పశ్చాత్తాపడే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. మరి బిడ్డల కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి, కనికరపడి ఇంకా ఎంతో మందికి నా తండ్రి ఆ ధైర్యాన్ని ఇచ్చారు. అప్పుడు తీరే దారి మీరు చూపించారు. ఇంకా ఎవరైతే నా తండ్రి ఆ దారి ఇంకా తెరుచుకోలేదు అని భయపడుతున్నారో, బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి పెట్టిన తండ్రి బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే దారి మీరే
తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. అప్పటి వరకు బిడ్డలు ఇంకా ఓర్పు సహనంగా ఎలా ఉండాలి, ధైర్యంగా నా తండ్రి దగ్గర నేను నా సమస్య పెట్టాను, నా తప్పు ఒప్పుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాడు. నా అప్పులు తీరే మార్గాన్ని తండ్రి నాకు చూపించబోతున్నాడు అని ప్రభా మీరు తెరవబోయే ద్వారానికి ప్రభా మరి బిడ్డల ఆశగా ఎదురు చూసేలా ధైర్యం విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరచండి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి ప్రభా మీరే తోడుగా ఉండండి నా తండ్రి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, వారి తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడొద్దు. నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు, నా తండ్రి నాకు చూసుకున్న తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు అని ప్రభా తెలివిగా ఆలోచించేలా మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి, ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా ప్రభు, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. ఎగ్జామ్స్ గురించిన టెన్షన్ భయం అనేది లేకుండా నా తండ్రి, మరి ఎక్కువ మెంటల్ ప్రెషర్ లేకుండా నా ప్రభు ప్రశాంతంగా బిడ్డలు ముందుకు సాగేలా మీరు ముందుంటే చాలు నా తండ్రి. బిడ్డలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు నా తండ్రి. మరి ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా నా ప్రభు మనసంతా ఎప్పటికప్పుడు తండ్రి రిఫ్రెష్ అవ్వాలంటే అది మీకు మాత్రమే సాధ్యం నా ప్రభు. దేని గురించి బిడ్డలు ఎక్కువ ఆలోచించకుండా మరి ఒకరితో వాళ్ళు పోల్చుకోకుండా నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ప్రభు, మీ మాట చొప్పున మీ చిత్తమే బిడ్డల జీవితాల్లో జరగాలని ప్రభు మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. అలాగే నా తండ్రి వారు చదివేటప్పుడు నా తండ్రి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ప్రతి ఒక్కటి కూడా నా ప్రభా మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రభా, కానీ మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి. మరి బిడ్డల మీద ప్రభా మీ హస్తం ఉంచి బిడ్డలకు తోడుగా మీరే ఉండి మీ కృప ఉంటే చాలు నా ప్రభా, బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఆ భయం అనేది బిడ్డలకు ఉండదు నా ప్రభా. అలాగే నా తండ్రి సెంటర్ విషయంలో కూడా నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీరే నా తండ్రి మరి బిడ్డలకి దగ్గరలో సెంటర్ పడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎగ్జామ్స్ గురించి నా ప్రభా, మరి ఇంట్రెస్ట్ పెట్టకుండా ఎవరైతే ఇంకా లేజీగా ఉన్నారో సోమరితనంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఒక్క మాట గద్దించి ఇంట్రెస్ట్ పెట్టేలా నా ప్రభా బిడ్డలకి ఆ హృదయాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఆ తల్లిదండ్రులు కూడా నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్లే మొదట టెన్షన్ పడుతున్నారు, మొదట వాళ్లకున్న భయాన్ని టెన్షన్ తీసివేసి నా తండ్రికి నేను అప్పగించాను, ఖచ్చితంగా నా బిడ్డల ముందుండి నా తండ్రి నడిపిస్తాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. మొదట వాళ్ళు ధైర్యంగా ఉండి బిడ్డలకు ధైర్యం చెప్పేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. మరి బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, మరి మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా నా తండ్రి క్షేమంగా బిడ్డల క్షేమంగా తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం. బిడ్డలకు ప్రభా మరి ఎగ్జామ్స్ గురించి ఆలోచించి ప్రభా మరి సరిగ్గా చదివి తినక నా తండ్రి ఆరోగ్యం పాడు చేసుకోకుండా మంచి బలము శక్తితో బిడ్డలను నింపమని అడుగుచున్నాం. మొదట వాళ్లకున్న టెన్షన్ తీసివేయండి నా ప్రభా. మరి తల్లిదండ్రులకున్న భయాన్ని మొదట తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ లో ప్రభా బిడ్డలు మంచిగా రాసేలా మీరు బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళకు నా తండ్రి అయినా సరే ప్రభా మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే ప్రార్థనలో నా తండ్రి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అది బిడ్డల గురించి అయినా ఆరోగ్యమైన అప్పులైనా ఆర్థిక సమస్యలైనా ఏ సమస్య అయినా సరే నా ప్రభా జాలిగల దేవా కరుణగల దేవా ప్రార్థనలో పెట్టిన ప్రతి ఒక్కరు తిరిగి జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బలము మీ బాహుబలం బిడ్డలకు తెలిసేలా, మీ శక్తి బిడ్డలకు తెలిసేలా, మీ ప్రేమ బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి, మీ భద్రత బిడ్డలు తెలుసుకునేలా నా ప్రభా మీరు తప్ప ఇక వాళ్ళకి ఎవరు లేరు అని ప్రభా బిడ్డలు ఇంకా ఆశగా మీ దగ్గరికే వచ్చేలా బిడ్డలకు జవాబు పంపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో ఆలోచన ఇచ్చిన దేవా, ఆలోచన ఇచ్చి ప్రభా ఆలోచన చొప్పున ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల నుంచి సలహాల కోసం ఆధారపడద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చింది నా తండ్రి నాకు తోడుంటేనే నేను ముందుకు సాగగలను, నన్ను ముందుకు నడిపించేవాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఆ
వ్యాపారాలను 30 60 100 ఫలింపచేయండి నా ప్రభా. మరి ఎటువంటి నష్టాలు లేకుండా, ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి నష్టాలు వచ్చి ఆగిపోయిన వ్యాపారాలైనా యేసు మీ కృప చొప్పున నా తండ్రి మరి తిరిగి వారు మరలా వ్యాపారాన్ని ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించి అద్భుత కార్యాన్ని మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ నా ప్రభా మరి ఆరోగ్యం బాగాలేదు, హార్ట్కి స్టంట్లు వేశారన్నారు, అయినా సరే మరలా ఉద్యోగం చేస్తుంది, మరి ఇంకా హాస్పిటల్ ఖర్చుల కోసమైనా ఉద్యోగం చేయాల్సి వస్తుందని నా ప్రభా బిడ్డ బాధపడుతుంది నా తండ్రి. మరి ఆ బిడ్డకు ప్రభా మీరే నా తండ్రి వేరే మార్గం ద్వారా ఆర్థికంగా నా తండ్రి ఆర్థిక సహాయాన్ని బిడ్డకు పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం. మీ ద్వారా పొందుకుంటే నా సహాయం శాశ్వతమైన ప్రభా సహాయం నా తండ్రి. మనుషుల మీద మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు, మీరున్నారు కాబట్టి నా తండ్రి మీరు మాత్రమే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వగలరు నా తండ్రి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని ఆపరేషన్లు జరిగినా సరే నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా తిరిగి ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో మరి మీ నుండి తప్పిపోయారు నా ప్రభా, జారిపోయారు, మీ మాటకి ప్రభా లోబడకుండా నడుచుకున్నారు. బిడ్డలకు ఒక్కసారి నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, వారు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా ప్రభా తిరిగి వారికి ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరిచ్చి, మరి ఆ అప్పులు తీరే దారి ఆర్థిక సమస్యల నుంచి ప్రభా మీరే విడిపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో ఎదురు చూసేలా విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచండి. లోకస్తులాగా ప్రభా మరి ఒక్క చిన్న మాటకి, ఒక్క చిన్న సమస్యకి కృంగిపోకుండా నా ప్రభా ధైర్యంగా ఎన్ని సమస్యలైనా పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి శక్తి గలవాడు, నా తండ్రి ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని కలుగజేసిన నా తండ్రి నాకున్నప్పుడు, పరమ వైద్యుడు నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని బిడ్డల్లో యేసు నామములో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరు నా తండ్రి మాతో సాక్ష్యం పంచుకోవాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయి సిస్టర్, అయినా సరే ధైర్యాన్ని ఇచ్చాడు నా తండ్రి, మొదట నాకు ధైర్యం ఇచ్చాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలు సంతోషంగా ఆ పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డల ప్రభా ప్రయాణాలు చేసేటప్పుడు నా తండ్రి మీరుంటారు ప్రభా. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో నీతిమంతులు అని కాదు, ఆయన జాలిగల తండ్రి, కరుణగల తండ్రి. తండ్రి నా తండ్రి ఎప్పుడూ కూడా నా ప్రభా మా చేయి విడిచిపెట్టట్లేదు, మేమే విడిచిపెట్టి మేమే జారిపోతున్నాం నా తండ్రి. అందుకే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలు మాటినట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, త్రాగుడికి బానిసయ్యారమ్మా, చెడు వ్యసనాలకి ప్రభు, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు అని ప్రభా మరి ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, తప్పు మాదే నా తండ్రి. మీరు చెప్పారు ప్రభా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పారు. తప్పు మాదే నా తండ్రి. బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు ప్రభా. ఇప్పుడు దానివల్ల మేమే బాధపడుతున్నాం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి ఆ తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీటికి ప్రభా మీరే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి దయతో వాళ్ళు చేసిన తప్పు క్షమించిన ప్రభా. మరి వారి కుమారుల్ని ప్రభా వారి బిడ్డలు మార్చమని అడుగుచున్నాం. మేం చెప్తే ఆ మాట వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు, బిడ్డలు లోబడతారు. ఆ చెడు వ్యసనాల నుంచి ప్రభు అసహించుకుంటారు నా తండ్రి. ఒక్క మాట నా ప్రభు బిడ్డలతో మాట్లాడి ప్రభు మరి ఆ చెడు బంధకాల నుంచి, చెడు వ్యసనాల నుంచి, చెడు స్నేహాల నుంచి, పరస్త్రీ వ్యామోహం నుంచి ప్రభు మరి తప్పించమని అడుగుచున్నాం, విడిపించమని అడుగుచున్నాం నా ప్రభు. బిడ్డలకు ప్రభు వారి హృదయాలు మీరు పట్టుకోండి. తప్పు మాదే నా తండ్రి. ఆ తల్లిదండ్రులకు ప్రభు వారి మనసు ఇవ్వండి. మాదే తప్పు అయ్యా అని మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, బిడ్డల కారుస్తున్న కన్నీరు చూసి నా తండ్రి జాలిపడి కనికరపడి నా ప్రభ, సున్నితమైన మనసు తండ్రి మీది, కఠినమైన మనసు కాదు నా ప్రభ మీది. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఆ తల్లిదండ్రులు ప్రభా మరి బిడ్డలు ఎవరైతే మాటినట్లేదు ప్రభ ఒక్క గద్దెంపు ఇచ్చేనా సరే నా తండ్రి మరి బిడ్డలకు ప్రభా సరైన దారులు నడిపించమని అడుగుచున్నా. మీరు మాట్లాడితే చాలు, ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి, బిడ్డలు మారిపోతారు ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే ప్రభా మరి పంటలు వేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు నా ప్రభా, బిడ్డలకు ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా నా ప్రభా మంచి ఆలోచన, మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మీ చేతికి అప్పగించి వారి పని మొదలు పెట్టేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. ఎటువంటి నష్టం కానీ, ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి ప్రమాదాలు కానీ బిడ్డలకు కానీ పంటకు కానీ కలగకుండా నా ప్రభా మీ కాపుదల ఉంచితే చాలు నా తండ్రి. ప్రపంచమంతా
కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో మాత్రం సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీరు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది కాబట్టి నా తండ్రి అటువంటి కృప, అటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది. శక్తి గల దేవా, కరుణ గల దేవా, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన తండ్రి, బండ నుంచి ప్రభు మధురమైన జలాలు రప్పించిన శక్తి గల దేవా, మరి బిడ్డలేసే పంటలో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ హస్తాలకు అప్పగించి వారి పని మొదలు పెట్టేలా వారి హృదయాల వారికి మీ ఎడల భయము భక్తి కలిగించి మనం అడుగుచున్నాం ప్రభా. వారి పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల రక్షణ కంచె వేయండి. ఏ తెగులు నా తండ్రి బిడ్డలకు రాదు నా ప్రభా, ఏ తెగుళ్ళు పంటకు రాదు నా తండ్రి. మీ కాపుదల బిడ్డలకు వారి పంటకు ఉంది కాబట్టి సమృద్ధిగా నా తండ్రి పంట చేతికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో, ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో, అది తప్పు అమ్మ అనే బిడ్డలను గద్దించి మీ జ్ఞానం బిడ్డలు పొందుకునేలా వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభా. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే చాలు, నేను ఉద్యోగం పొందుకుంటాను అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డల్లో కలిగించండి నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ జ్ఞానం మీద మీ ద్వారా బిడ్డలు జ్ఞానం పొందుకునేదాకా ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డల హృదయాలు ప్రభా వారికి ఉన్న ఫస్ట్ మనో దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. మొదటి ప్రభా వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి సంతోషంగా ఆనందంగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మరి హన్నా వలె నా ప్రభా మొదట హన్నా హృదయాన్ని కృమ్మరించినప్పుడు నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు. హన్నా అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, హన్నాతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. బిడ్డల కన్నీరు కారుస్తుండగా ఎన్ని సంవత్సరాలైనా సరే, ముసలివాళ్ళైనా సరే నా తండ్రి, శారమ్మకి 90 సంవత్సరాలకి గర్భాన్ని తెరిచారు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు ధ్యానిస్తున్నాం, కానీ మాకు అదే సమస్య మాకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని ధైర్యంగా ఉండడం మాత్రం తెలియట్లేదు ప్రభా. గ్రహించలేకపోతున్నాం, అధైర్యంగా ఉంటున్నాం నా తండ్రి. మరి మాకున్న అధైర్యాన్ని, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మొదట వాళ్ళకున్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరలా నా ప్రభా విశ్వాసంతో ఎదురు చూసేలా నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎటువంటి నిందలైనా సరే, ఎటువంటి అపవాదులైనా సరే, ఎంత భయంకరమైన మాటలు గొడ్రాలని ప్రభా మరి ఎగతాళి చేస్తున్నా కూడా సహించడం బిడ్డలకు నేర్పించండి. ఎవరైతే నన్ను హేళనగా మాట్లాడారో, ఎవరైతే నన్ను గొడ్రాలా అన్నారో వాళ్ళ కళ్ళ ముందే నా తండ్రి నాకు గర్భాన్ని తెరుస్తాడు. వాళ్ళ కళ్ళ ముందే నేను బిడ్డను తీసుకొని వాళ్ళకి చూపించే అటువంటి సందర్భం, అటువంటి అవకాశం నా తండ్రి నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచుకొని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా మీ కృప చొప్పున ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి నా ప్రభా. మనుషుల మీద, మనుషుల సపోర్ట్ మీద నా తండ్రి బిడ్డలు ఆధారపడనివ్వద్దు. నా తండ్రి చేతికి నాకు అప్పగించాను, నేనేదో గొప్పదాను, నేనేదో నీతిమంతురాలు అని కాదు. అయినా నా తండ్రి జాలి గల తండ్రి, నా మీద జాలిపడి నాకు దారి చూపిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. పని కోసం నా తండ్రి ఎవరైతే చూస్తున్నారో చేతి పని చేసే వాళ్ళని మీరు ఆశీర్వదించండి. వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వృధా ఖర్చులకు నా తండ్రి బిడ్డలు ఆడంబరాలకి పోకుండా మరి సరిగ్గా వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభా. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి.
అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు ప్రభా, కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. అలాగే మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండి క్షేమంగా తీసుకురమ్మని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.